కొండవేని వారి రక్షాబంధన్. మా ఇంట్లో ఈరోజు రక్షాబంధన్ కార్యక్రమం అండి. మేము 5 అన్నదమ్ములము, ఒక అక్క. నాకు అక్క, వాళ్ళకేమో చెల్లె. చూడండి, అన్నదమ్ములము ఎంత చక్కగా మా అక్కతోని రాఖీ కట్టించుకుంటున్నాము. చూడండి, మా పెద్దన్న తర్వాత మిగతా అన్నలు మా అక్కకు పాదాభివందనం చేస్తున్నారు. అలా చక్కగా ఈరోజు మా ఇంట్లో రక్షాబంధన్ అయితే జరిగిందండి. ఓకే, మా అక్క చింతలూరు అక్క, పెద్దక్క కూడా ఉన్నది. అందరము వాళ్ళకు పాదాభివందనము చేస్తున్నాము. కాబట్టి రక్షాబంధనం అనేది సంవత్సరానికి ఒకరోజు. కాబట్టి అక్కలు తమ్ముళ్ళకు, చెల్లెళ్ళు, అన్నదమ్ములకు ఇలా రాఖీ అనేది కడుతూ బంధాన్ని మరింత బలంగా చేసుకుంటారు. అన్న చెల్లెళ్ళ బంధం అనేది ఇది రక్త సంబంధం, విడదీయరానటువంటి బంధం. కాబట్టి ఎప్పటికీ అది మనసులో ఉండి ఉంటుంది. కానీ ఈ రక్షాబంధన్ రూపకంగా మరింత బలపరచాలనే ఉద్దేశంతో ఇలా సంవత్సరంకి ఒకసారి ఈ పండగ అనేది పెట్టడం జరిగింది కావచ్చండి. కాబట్టి చూడండి, మా పెద్ద బిడ్డ తమ్ముళ్ళకు రక్షాబంధన్ కడుతుంది. అదేవిధంగా నడిబిడ్డ కొరుట్లకి ఇచ్చాము, రక్షాబంధన్ కడుతుంది. మా విలోహిత్, తర్వాత వశీకరణ్, అక్షయ్, అలాగా రక్షాబంధన్ అయితే నడుస్తుంది మా ఇంట్లో. కాబట్టి ఇక్కడ అయితే మిత్రులారా ఏమవుతుందంటే, ఒక వ్యక్తి దుఃఖానికి ఎందుకు లోనవుతాడంటే ఆర్థిక ఇబ్బందులు, కొన్ని ఆర్థిక ఇబ్బందుల ద్వారా దుఃఖం అనేది కలుగుతుంది. కాబట్టి ఈ రోజుల్లో ఎవరికి ఆర్థిక ఇబ్బందులు అనేవి లేవు. అంటే కూడు గూడు నీడ ఇవి భగవంతుడు అందరికి ఇచ్చాడు. కాబట్టి దుఃఖానికి మూలం ఆర్థిక ఇబ్బందులు ఒకటైతే అవి ఈ రోజులో లేవని చెప్పొచ్చు. కాబట్టి రెండో విషయం ఏంటంటే, దుఃఖానికి మూలం ఏంటంటే రిలేషన్షిప్, రక్త సంబంధాలు చెడిపోవడం, విడిపోవడం. కాబట్టి రక్త సంబంధాలు, రిలేషన్స్ అనేటివి ఎప్పుడు బ్రేక్ కావద్దు మిత్రులారా. రక్త సంబంధాలు అనేటివి ఉండాలి. అత్త, మామ, అక్క, చెల్లి, తమ్ముడు, తండ్రి, కొడుకు, ఆడిబిడ్డ, వదినే. కాబట్టి అన్న, తమ్ముళ్ళు, తల్లిదండ్రులకు, పిల్లలకు. కాబట్టి అందరికీ మధ్యలో రిలేషన్షిప్ అనేది ఎప్పుడు ఏనాడు బ్రేక్ కాకూడదు. ఎప్పుడైతే ఈ రిలేషన్షిప్ బ్రేక్ అవుతాయో దుఃఖానికి మూలం. కాబట్టి నీ దగ్గర ఎన్ని డబ్బులున్నా నిన్ను ఎవడు మాట్లాడించటో లేడు అనుకోండి, నీ కష్టం వచ్చినప్పుడు నిన్ను ఓదార్చి నా అనేవాళ్ళు లేరనుకోండి, అదే దుఃఖానికి మూలం. కాబట్టి మనం ఇక్కడ సంపాదించుకోవాల్సింది ఏంటంటే ఆస్తులతో పాటు రిలేషన్స్. కాబట్టి రిలేషన్స్ సంపాదించుకోవాలి. కాబట్టి కుటుంబ సంబంధాలు మెరుగుపరుచుకోవాలి. కాబట్టి అన్న చెల్లెల ఈ రక్షాబంధన్ ద్వారా ఈ విధంగా రిలేషన్స్ ఎప్పుడు కుటుంబంలో బ్రేక్ కావద్దని చెప్తూ ఉంటుంది కావచ్చు. కాబట్టి మిత్రులారా, కాబట్టి నా దృష్టిలో ఆస్తిపరులు ఎవరంటే రిలేషన్స్ కరెక్ట్గా ఉన్నవాళ్ళు కదా. ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం, రిలేషన్స్ అన్నీ బ్రేక్ అవుతున్నాయి. అన్నదమ్ములు మాట్లాడుకోరు, రకరకాలుగా ఆడిబిడ్డ, అత్త, మామ, ఇవన్నీ గొడవలు అవుతూ ఉంటాయి. కాబట్టి మిత్రులారా, ఇవన్నీ వ్యర్థం అవి. కాబట్టి జీవితము చాలా విలువైనది, అందమైనది. దాన్ని అందరము చూడండి, మనం ఏమి తీసుకుపోము, ఉన్నప్పుడే మనం అనుభవించాల్సింది. కాబట్టి ఈ రిలేషన్స్ ఎప్పుడైతే బ్రేక్ అవుతాయో ఇదే దుఃఖానికి మూలం. కాబట్టి ఈ రిలేషన్స్ అనేటి బ్రేక్ కాకుండా ప్రతి ఒక్కరము చూసుకోవాల్సిన ఆవశ్యకత అనేది ఉంది. ఇప్పుడు మా మనమరాలు మనమని కడుతుంది చూడు, హితిక.
ఋషికేశ్. నేను హరే కృష్ణ అని పెట్టుకున్న ముద్దు పేరు. వాళ్ళ తమ్మునికి రక్షాబంధన్ కడతా ఉంది. చూడండి, మా దియాన్సీ వాళ్ళ తమ్ముని కడతా ఉంది. చూడండి పిల్లలు ఎంత అందంగా ముద్దుగా ఉన్నారు. కాబట్టి ఎంత చక్కగా ఉంది చూడండి. మనం చిన్నప్పుడు కూడా ఇలా ఉన్నవాళ్ళం. కాబట్టి పెద్ద పెరిగిన కొద్ది ఏమైతుంటే రిలేషన్స్ అన్నీ బ్రేక్ అవుతూ ఉంటాయి. అలా కాకూడదు. రిలేషన్స్ ఎప్పుడు మనం కాపాడుకోవాలి ఎల్లవేళలా. రిలేషన్స్ ఉన్న వాళ్ళే దుఃఖానికి లోను కారు. ఎప్పుడైతే రిలేషన్స్ బ్రేక్ అవుతాయో అదే దుఃఖానికి మూలం. కాబట్టి ఈ రిలేషన్స్ ఎప్పుడు మనం మెయింటైన్ చేయాలండి మిత్రులారా. కాబట్టి ఇది రక్షాబంధన్ యొక్క సందేశం. మా మనవడైతే ఏడుస్తుండు. మొదటి రక్షాబంధన్ ఆయనకు ఇదే మొదటి రక్షాబంధన్ జరుగుతూ ఉంది. అక్క కాళ్ళు మొక్కుతున్నాడు హరే కృష్ణ. తర్వాత చెల్లె కాళ్ళు మొక్కుతున్నాడు. పాదాభివందనం ద్వారా తన రిలేషన్స్ అనేది బలంగా చేసుకుంటున్నాడు. చెల్లి ఆశీర్వదిస్తూ ఉన్నది.